వన్ హూ కాంట్ డూ టీచెస్. దీని అర్థం తెలుగులో ఏంటంటే చేయలేని వాడు సవాలక్ష చెప్తాడు, కానీ వినేటోడుకు ఉండాలి సిగ్గు. నమస్కారం అండి అందరికీ. తెలుగులో థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇవాళ మీరు వింటున్నారు. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో ఉన్నది బోగస్ నూగ్ కూడా నాతోటే ఉన్నాడు. నా ఒళ్ళో కూర్చోలేదు, పక్క సీట్లో కూర్చున్నాడు. ఎందుకంటే బోగస్ చాలా బరువుగా ఉంటాడు, అందుకనే మేము ఒక సీటు కొనాల్సి వచ్చింది బోగస్ కోసం. బోగస్ బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మోస్ట్ అంటే నువ్వు కానిది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అది అంతే. ఈ చిత్రం చూసిన తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాదు కానీ మోస్ట్ ఎలిజిబుల్ అన్వాచబుల్ మూవీ అని పెట్టచ్చు మాట. ఈ పాడ్కాస్ట్ మొదటిసారి వినే ప్రేక్షకులు ఎవరైనా ఉంటే మీకు మా పాడ్కాస్ట్ ఎలా నడుస్తుందో దాని సారాంశం చెప్తాను. ఫస్ట్ మొదలుగా మేము సినిమా చూడని వాళ్ళ కోసము ఆ సినిమా కథ చిన్న సారాంశం చెప్పి దాని తర్వాత పెద్ద సారాంశం చెప్తాం. మా రివ్యూ స్పాయిలర్స్ తో పాటు చెప్తాము. సో అదనమాట. ఇప్పుడు దాని తర్వాత మహా సారాంశం చెప్తాం. సో ఇప్పుడు మన బ్రూట్ చెప్పు. కమాన్ బోగస్ చెప్పు అడుగు సారాంశం చెప్పబోతున్నాడు. అది ఈ పిక్చర్ సారాంశం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ పిక్చర్ సారాంశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో జరిగే రోజు నడిచే కథ ఇది. అవునా? ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు. అవును, కరెక్ట్. ఆ ఎన్ఆర్ఐకి పెళ్లి చేయాలి, ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు అస్సలు బాధ్యత లేకుండా అమ్మా నాన్నల్ని ఇక్కడ వదిలేసి అక్కడ హుషారుగా ఎంజాయ్ చేసుకుంటూ యూఎస్లో ఉంటారు, మిలేనియల్స్. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు ఉంటుంది, అరే మనోడిది పెళ్ళి అవుతలేదు, వాడు ఏం అఘాయిత్యాలు చేస్తుండో ఏమో అక్కడ, ఈయనకి పెళ్లి చేసేస్తే అయిపోతుందో పని అని చెప్పి పెళ్లి సంబంధాలు చూస్తారు. ఇప్పుడు అంటే ఈ చిత్రంలో స్పెసిఫిక్ గా ఈ పెళ్లి కొడుకు హీరో పేరేంటి? హర్ష. ఈ హర్ష ఇండియాకి వచ్చినప్పుడు ఎట్లుంటాడంటే అసలు నాకు అమ్మాయిలు ఎవరో తెలీదు, మీరు చూపిస్తేనే నాకు అమ్మాయిలు ఏంటో మాకు తెలిసింది. ఇప్పటి వరకు నేను లవ్వు బివ్వు అని ఏది చేయలేదు, కనీసం ఒక అమ్మాయిని ఇష్టపడలేదు కూడా. దూరం నుంచి ఓ కొండని ఇష్టపడినట్టు, ఓ కార్ని ఇష్టపడినట్టు ఒక అమ్మాయిని ఇష్టపడడం సహజం అబ్బాయిలకి. అది కూడా చుట్టుపక్కల తల్లిదండ్రులు లేరంటే ఇంకా డబుల్ సహజం. ఇంకా అసలే అయినా కానీ హర్ష ఎట్లొస్తాడంటే మీరు ఇప్పుడు నాకు చూపిస్తే కానీ నాకు అమ్మాయిలు ఎవరో తెలియదు, మీరే నాకు అన్ని నేర్పియండి అన్నట్టు వస్తాడు. ఓహో, మన స్కెలెటన్ ఒకలాగానే ఉంటుంది కానీ వీళ్ళకి జుట్టు ఇంకా పెద్దగా ఉంటుందా అని, ఓహో వీళ్ళు కూడా మన జాతేనా అనుకుంటూ అట్లా వస్తాడు. సరే వచ్చిండు అంతా బాగానే ఉన్నది. ఒక ప్లాన్ పాడుతోటి వచ్చిండ అంటే అట్లా ఏం లేదు, ఏదో ఊపుకుంటూ వస్తాడు పెళ్లి చేసుకుందాం పదా అని. అంతే. సరే ఇప్పటివరకు అంతా బాగానే. దీని తర్వాత హీరోయిన్ పేరే ఉంటుంది విభా. సరే విభాతో వెళ్ళిపోతాం, ఇక ఏం వచ్చేది పోయేది ఏముంది. విభా ఒక స్టాండప్ కామెడీ అనమాట ఇండియాలో, అది కూడా హైదరాబాద్ లో. అది కూడా తెలుగులో జోక్స్ చెప్తుంది. ఇది మేము నమ్మాలి అంటే మేము ఇక మాకు పని పట్టలేదా అంటే చెవులు ఉన్నాయి కదా అని పూలు పెట్టుకుంటూనే పోతారు ఇట్లా. సరే ఏదో ఒకటి. ఇప్పుడు ఈ హర్ష ఫైనల్లీ ఈ సంబంధాలు వెళ్తుండగా ఏమేమి నేర్చుకుంటాడు, వాడి గురించి వాడు కొత్తగా ఏం తెలుసుకుంటాడు, వాడు ఎన్ని తప్పులు చేస్తాడు, ఎన్ని మంచిలు నేర్చుకుంటాడు, అన్ని మూటగట్టి మీరు అటకపైన పడేస్తే డైరెక్ట్ క్లైమాక్స్ లో వాడికి పెళ్ళి అవుతాడు. ఇది క్లుప్తంగా ఒక సారాంశం అండి. అండ్ వివాదనే అవుతుంది, దీంట్లో సస్పెన్స్ అట్లా ఏం లేదు. మేము ఇదిగో సస్పెన్స్ లో బిలీవ్ చేయం. రొమాన్స్ మూవీస్ లో సస్పెన్స్ పెడితే ఒళ్ళు మారుతుంది. హీరోయిన్ తో పెళ్లి చేసుకున్నాడు అనేది కూడా మీకు స్పాయిలర్ అనిపిస్తే మీరు ఈ పాడ్కాస్ట్ వినడం ఆపేయండి ఇప్పుడే. పాడ్కాస్ట్ మీరు మూవీకి వెళ్ళడం ఆపేయండి అంట. నేనైతే రొమాంటిక్ మూవీలో హీరోయిన్ పెళ్లి చేసుకోకుండా పక్కింటి ఆంటీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అంటే దానంత దరిద్రం ఉండదు. సో సారాంశం అయిపోయింది అనుకుందామా? అయిపోయింది చెప్పేసి నా సైడ్కి వెళ్ళి నేను చెప్పేసిన. ఇక ఏమైనా అటు ఇటు మెతుకులు యాడ్ చేసేది అంటే నువ్వు చేసుకో. సో ఇప్పుడు స్పాయిలర్లతో పాటు మేము సినిమా రివ్యూ చేస్తాము. బ్రూట్, ఏం చెప్పాలి సినిమా గురించి? నేను చెప్తా. ఈ సినిమాలో లేని విషయం ఒకటి చెప్పాలి మనం మన ప్రేక్షకులకి. చెప్పు. మనం మన ప్రేక్షకులకి ఎన్నో రకాలుగా స్పర్శ టచ్ చేస్తాం. అందులో ఒక విధం ఏంటి? ఇన్స్టాగ్రామ్ _thigap, అది. తర్వాత ట్విట్టర్ ఉంటుంది @thigap, తర్వాత ఫేస్బుక్ కూడా ఉంటుంది. అది మేమే టచ్ చేయట్లేదు కాబట్టి మీరు టచ్ చేస్తే అక్కడ మీరు టచ్ చేయదలుచుకుంటే అక్కడ దులిపి కొంచెం దుమ్ము దులిపి దాన్ని నీట్గా శుభ్రం చేసి టచ్ చేయండి, మేము టచ్ అవుతాం. ఇప్పుడు చెప్పు బోగస్, ఏం చెప్తావు?
ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నిజంగా నాకు ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చాలా కష్టంగా ఉంది. ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేసేస్తే బాగుంటుంది. కాదు మనం కొత్తగా క్లైమాక్స్ నుంచి రివర్స్ కూడా చేయొచ్చు ఈ మూవీని. మనం ఏదైనా ఆర్డర్లో చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తం సినిమా రివ్యూ చేస్తున్నాం కాబట్టి అట్లా ఏం లేదు. నాకు ఈ సినిమా మొత్తం ఒక పాయింట్ లో చెప్పాలి అంటే, ఈ సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ ఒకలాంటి భ్రమలో బ్రతుకుతున్నారు అనిపించింది నాకు. వాళ్ళదే ఒక ఇమాజినరీ వరల్డ్. ఫీమేల్ స్టాండప్ కామిక్ తెలుగులో హైదరాబాద్ లో. నేను పబ్బులకి నా చిన్నప్పటికెళ్ళి పోతున్నా, అంటే ఒక 15 ఏళ్ళు అయినాయి. ఈ 15 ఏళ్ళ నుంచి ఇప్పటికీ అదే మ్యూజిషియన్లు వచ్చి అవే పాటలు ప్లే చేస్తారు కానీ లైవ్ మ్యూజిక్ కింద. ఒక స్టాండప్ కామెడీని చూడలేదే నేను. అలాంటి సిటీలా నువ్వు మరి అంత ఫ్యూచరిస్టిక్ ప్రోగ్రెసివ్ వే వెళ్ళిపోతే హౌ అక్కడే నాకు డిస్కనెక్షన్ అయిపోయింది. ఇది చూడు, ఒక సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ స్టాండప్ కామెడియన్ బోగస్. నేను చాలా హర్ట్ అయినా ఈ మూవీ చూడంగానే. కానీ ఇంకోటి మళ్ళీ స్టాండప్ కామెడియన్ అని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? విభా స్టేజ్ మీద స్టాండప్ కామెడీ చేస్తున్నప్పుడు రిప్డ్ జీన్స్ వేసుకుంది, జీన్స్ మీద హహ అని రాస్తుంది. అవును, అది వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్టాండప్ కామెడీ. ఇంకా నయం ఇట్లా వాళ్ళు పెడితే ట్యాగ్లు ఇస్తారు చూడాలి. నా ఫంక్షన్కి వెళ్తే అంటే ట్యాగ్ ఇచ్చి పంపిలే అందరు. నేను అనుకున్న క్లౌన్ మేకప్ వేసి ఒక ముక్కు మీద ఇట్లా రెడ్ బాల్ వేయలేదు. ఇంకా మాకందరికి తెలియలేదు స్టాండప్ జోక్స్ అది చెప్తుంది. అక్క కొంచెం మంచిగా చెప్పచ్చు కదా అక్క. మరి ఇంత దారుణంగా, ఇంత భ్రమలో, ఇంత క్లూలెస్ గా ఈ సినిమా తీసారంటే నాకు షాక్ అయిపోయి నేను అవాకాయను మళ్ళీ నిజంగా. ఇదిగో నాకు అవాక్ అంటే పెద్ద వర్డ్ తెలియదు కాబట్టి నేను వాడతలేను, లేకపోతే అది అయినా. ఎంత భ్రమలో ఉన్నారు అందరూ అంటే నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇప్పుడు. కానీ మనం ఒక లాస్ట్ రివ్యూ చేసి పెట్టిన సినిమా ఆనందో బ్రహ్మ. ఈ సినిమా చూస్తే ఆనందో భ్రమ అనిపించింది. వీళ్ళ బతుకును వీళ్ళంతా వాళ్ళ భ్రమలోనే ఆనందంగా జీవించేస్తున్నారు అట్లా. అసలు ఇది క్రియేటివిటీ ఏమంటారు దాన్ని, ఆ పోయిటరీలో అది అంటారు చూడు, ఫ్రీడమ్ ఆఫ్ క్రియేటివిటీనో ఏదో అంటారు. గ్రామర్ తప్పు, క్రియేటివ్ లైసెన్స్ కింద కూడా దీన్ని రద్దు చేస్తారు ఈ ఇలాంటి సెటప్ ని. ఇది చూస్తే క్రియేటివిటీకి ఫ్రీడమ్ ఉండకూడదు. అది క్రియేటివిటీకి ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేసినామా మనం అన్నట్టు మనకు వీళ్ళ లైసెన్స్ రివోక్ చేయాలి అంటారు. ఎట్లా అంటే హర్ష ఇంట్లో ఒక 35 మంది ఉంటారు మళ్ళీ ఆ ఫ్యామిలీ. సంత ఆ సంత అంతా ఎట్లా అంటే ఒక్కటి కూడా ఒంటరిగా ఇండివిజువల్ గా ఏం చేయరు. అందరు గుంపు సంతగానే చేస్తారు. ఎక్కడన్నా పోతే సంత పోతే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా 35 మంది పోతారు క్యూలోకి. పోయి ఎవరు ఫస్ట్ కౌంటర్ కి వస్తే వాళ్ళు పే చేస్తారు అంతే. వీళ్ళు కూరగాయలు కొనడానికి కూడా ఇట్లానే పోతారు. నేను ఎట్లా అనుకున్నా అంటే ఓహో ఇంట్లో 35 బాత్రూమ్లు ఉన్నాయేమో, రోజు పొద్దున్న లేవగానే 35 మంది ఒకటేసారి బాత్రూమ్ వెళ్తారు, ఒకటేసారి తింటారు, అన్ని ఒకటేసారి. అసలు ఒక్కసారి చూసా ఇంట్లో ఈ సినిమాలో ఈ ఫ్యామిలీలో ఒక్క సింగిల్ గా రావడం మా ఫ్యామిలీ మెంబర్. నేను చెప్తున్నా కదా, దీన్ని కనుక ఒక జాయింట్ ఫ్యామిలీగా పోర్ట్రే చేయాలంటే అదే జాయింట్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి చూడు, అందరినీ చేతులు కట్టుకోండి రండి అన్నట్టు తీసుకెళ్తారు. అట్లా అనిపించింది నాకైతే. మరి అంత ఐడియలిస్టిక్ గా కూడా, అంటే మన ఒపీనియన్ చెప్తున్నాము, నాకైతే చాలా ఐడియలిస్టిక్ అనిపించింది ఆబ్వియస్లీ. సో నాకు ఆ కనెక్షనే కాలేదు ఎప్పుడు. 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఆ విభా ఇంట్రడక్షన్ లోనే నాకు ఓ గాడ్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అనుకున్నా. తర్వాత ఈ జాయింట్ ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఓ గాడ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ హ్యాపెనింగ్ అనుకున్నా. ఇక వాడి దోస్తులు అసలు దోస్తులా అన్నట్టు ఉన్నారు వాళ్ళు. నాకైతే అర్థమే కాలే. జనరల్లీ దోస్తులు ఎట్లుంటారు, నువ్వు నీకు కాలేదనుకో, నాకు పెళ్లి చూపులు అయినాయి, ఓకే, ఒక అమ్మాయి నచ్చింది, వర్కౌట్ కాలేదు, దోస్తులు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగరు. వాళ్ళు వచ్చి ఫస్ట్ నీ బాధ వింటారు. వాళ్ళు మంచి దోస్తులు అయితే నోరు మూసుకొని కూర్చుంటారు, నువ్వు వాగుతుంటావు, అరే నాలో ఏం తప్పురా, నేను బాగుండానా, అది ఇది అనుకుంటా. అందరివి అరే పోనీరా బాయ్, ఇంకా వస్తేలే సంబంధాలు. వీళ్ళేమో తాగుదాం, నా లైఫ్లో ఇది జరుగుతుంది, నీ లైఫ్లో అది జరుగుతుంది, నేను మ్యాగీ చేస్తా, నువ్వు మ్యాగీ తినిపో, ఏం నడుస్తుందిరా, ఇది మజాక్ అవుతుందా లైఫ్లో? ఎంత రియాలిటీగా అగేన్స్ట్ అంటే, మరీ సినిమా అంటే డాక్యుమెంటరీలా తీయాలి అనట్లే, కానీ కొంచెమైనా రిలేట్ చేసుకోవడానికి ఉండాలి కదా. అంటే నో యువర్ ఆడియన్స్ అంటారు కదా, ఈ మూవీకి రిలేట్ అయిన ఆడియన్స్ ఎక్కడ ఉన్నారో నాకు చూసేది ఉంది. వాడంట US లో సొంతంగా ఒంటరిగా జాబ్ చేసుకుంటూ ఆ ఇల్లు కొంటాడు. ఆ ఇల్లు ఎట్లుంటది, కనీసం ఒక 1 million 1.5 million వర్త్ ఉన్న ఇల్లు అది. 2 స్టోర్. నేను నిజం చెప్తా ఇంటి గురించి. మనీ హైస్ట్ మూవీ చూసినావా? లేదు. మనీ హైస్ట్ నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. అది ఏది బ్యాంక్ దొంగతనం, వాళ్ళు కూడా కొనలేకపోయినారు ఇప్పటికి. వాళ్ళంత బ్యాంక్ దొంగతనం చేసి కూడా అంత పెద్ద ఇల్లు కొనలేకపోయినారు. వీడు ఏం జాబ్ చేస్తాడు కూడా నాకు తెలియదు. నీకు గుర్తున్నదా? సాఫ్ట్వేర్ వీడు కూడా ఏదో బిజినెస్ అంటలే, అది లైట్. సో అది కూడా రియల్ కాదు, ఆ ఇల్లు రియలిస్టిక్ కాదు. వీడేమో మళ్ళీ US లో రోడ్డు మీద నడుస్తున్నా అంటే గమనించా, ప్రతిసారి రోడ్డు నడుస్తున్నా అంటే ఏదో ఒక కపుల్, తెల్ల కపుల్ డాన్స్ చేస్తున్నారు
చేస్తుంటారు డాన్స్ చేస్తుంటారు చుట్టుపక్కల. ఏదో అట్లా రొమాంటిక్ డివైడ్ డాన్స్ చేస్తుంటారు. అంటే ఆ యుఎస్ ని చూపించడం కూడా ఎలా చూపించారంటే ఇక వాళ్ళకి పని పాటలేదు. అదే ఎవడైనా చూసి ఓహో వీళ్ళందరూ రోజు ఇట్లా రోడ్ల మీద డాన్స్ చేస్తారు కాబట్టి ఇంత డెవలప్ అయింది కంట్రీ. నేను నిజం చెప్తున్నా కదా, అది ఫ్రాన్స్ అయినా నేను నమ్ముతుండే. అదే అది యుఎస్ అయ్యేసరికి ఐ వాజ్ లైక్ ఓ గాడ్, ఇది కూడా నా రియాలిటీలో ఫిక్స్డ్ ఫిట్ కాలేదు. ఇక్కడ నడుస్తుంటే ఒక కపుల్ డాన్స్ చేస్తున్నారు ఊరికే. ఇదిగో ఇలాంటి ఇది నా ప్రేక్షకులకు అందరికి చెప్తున్నాను ఇప్పుడే, ఇలాంటి మూవీలు చూసి మీరు ఓ అమెరికాకి వెళ్తే మస్తు ఇట్లా చూడనికి వస్తుంది అనుకుంటారేమో. నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ నేను బోగస్ బొచ్చడి సార్లు పోయినాం అమెరికా. నేను ఎప్పుడు చూడలే ఇట్లా రోడ్ల మొహం నాకుంటా ఇట్లా పోతుంటా. ఐ నెవర్ సీన్. నేను అమెరికాకి వెళ్ళినా లేదా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. అదే ట్రాక్ లో పోతుంటే ఈ ఫ్యామిలీ చెప్పామా గుంపు ఎక్కడ పోయినా సంతనే. అవును, ఈ సినిమాకి నాకు లవ్ స్టోరీతో ఆ కనెక్షన్ అనిపించింది. నాకు ఈ సినిమాకి లవ్ స్టోరీకి 2 కనెక్షన్లు ఉండే. ఒకటేమో ఇది అసలు ఏది రియల్ గా ఉండకపోవడము, వాళ్ళు అసలు పట్టించుకోవడం. ఇంకోటి ఏంటి, హీరోయిన్ 60 మంది కాస్ట్ ఉన్నా గానీ ఎందుకు పనికిరారు, వాళ్ళకు ఒక పర్సనాలిటీ అనేది లేదు, వాళ్ళ సొంత ఇదేం లేదు, అంతా హీరోయిన్ చుట్టే. వాళ్ళంతా బతికేదంతా హీరోయిన్ కోసమే. హీరోయిన్ కి పని లేదు అంటే వాళ్ళు అసలు ఫ్రేమ్ లో దరిదాపుల్లో కూడా రారు. అంటే మంచి పాయింట్ చెప్పినావు బోగస్. ఎందుకంటే ఆ బాస్ అర్థం కాలే, ఎవరు హర్ష వాళ్ళ బాస్ అర్థం కాలే, హర్ష గారి ఫ్రెండ్ ఉంటాడు వాడు అర్థం కాలే, ఎవరు వెన్నెల కిషోర్. ఇవన్నీ వదిలేసి వాడు సొంత బావ ఉంటాడు అజయ్, వాడి పిల్లని వదిలేసి అమెరికాలో కూర్చొని బాగా కష్టపడు ఎక్కడో కష్టపడు. గ్రీన్ స్క్రీన్ కాదు స్క్రీన్ అదే పోస్టర్ వెస్ట్ మినిస్టర్ ఇట్లా ఫోటో పెట్టేసి 80s లో పోస్టర్ అతికిచ్చి పోయేటోళ్ళు అట్లుండే. అది వాడిదైతే నాకు అసలు ఏంటి నీ రీజన్ ఏంటి, అసలు ఈ స్క్రీన్ లో ఈ స్టోరీలో నీకు ఏం ఇంపార్టెన్స్ ఉన్నది, నాకు అది అర్థం కాలే. ఇప్పుడు ఎట్లా అయిపోతుంది సార్ బోగస్, నేను నా మనసులోని మాట చెప్తున్నా. చెప్పు. ఎప్పుడైనా ఒకటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం మనకు ఉంటది. ఇప్పుడు ఇలా ఈ మూవీలలో ఏమవుతుందంటే మెయిన్ క్యారెక్టర్ వదిలేసి పక్కన వాళ్ళ క్యారెక్టర్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఎట్లా కలుస్తారు నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడు శ్రీకాంత్ అయ్యర్లో వాడి లైఫ్ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసుకోవాలని అట్లా అయిపోయింది ఇప్పుడు. అది సో చాలా డిస్ట్రాక్టింగ్ ఉండే మూవీ. ఇంకో కనెక్షన్ లవ్ స్టోరీతో ఏంటి అంటే ఈ సినిమాలో వీళ్ళిద్దరు ఒకసారి సినిమాకి వెళ్దామని వీడు హైడ్ అండ్ సీక్ ప్లే చేస్తుంటాడు, స్టాకర్ గేమ్ ఆడుతుంటాడు దీంతో. అప్పుడు మళ్ళీ లవ్ స్టోరీకి తీసుకెళ్తాడు. వాళ్ళు వెళ్ళే సినిమా థియేటర్ లో లవ్ స్టోరీ నడుస్తుంటది. ఓ నో, నేను అనుకున్నా ఈ జీనియస్ సినిమాకి ఇంకో జీనియస్ సినిమా లింక్ రావడం అసలు అదొకటే తక్కువ. ఈ సినిమాకి బ్రోడ్ కానీ నువ్వు రియాక్షన్ ఇచ్చే ముందే నేను ఇంకోటి కనెక్షన్, ఈ అన్న తమ్ముళ్ళ అనుబంధం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ సినిమాతో టగ్ జగదీష్ కి కూడా కనెక్షన్ ఉండే, 2-3 కనెక్షన్లు. నేను పోతాను బోగస్, హ్యాండిల్ చేసుకో రికార్డింగ్ నా వల్ల కాదు. టగ్ జగదీష్తో ఏం కనెక్షన్ అంటే హీరో ఎంట్రీ కొట్టడం టగ్ జగదీష్ లో కోడ్తో ఆడుకుంటుంటాడు. అవును, ఇందులో మేకలతో ఆడుకుంటుంటాడు. మేకల మధ్యలో ఆ జీప్ కూడా ఆ థార్ వచ్చి ఇట్లా గుద్దుతుంది. అయ్యో మనం ఏమన్నా గుద్దామని దిగితే అయ్యో వాడిని గుద్దామంటే వాడు ఎక్కడో అక్కడ ఉంటాడు జీప్ ముందు. జీప్ ముందు అంతా మేకలే ఉంటాయి కానీ వాడిని గుద్దారంట వాళ్ళు. ఇదో మన దగ్గర కెమెరాలు 35mm పోయినాయి కదా, కెమెరాలు చిన్నగడం వల్ల పెద్ద పెద్ద యానిమల్స్ ని ఫిట్ చేయలేకపోతున్నాం. లేకపోతే రేపు బర్రెని గుద్దిరా, ఏనుగుని గుద్దిరా, డైనోసార్ ని గుద్దిరా అనుకుంటే తీసుకొస్తారు. అంటే పూర్తి చేయని ఇంకా అవ్వలేదు, ఒకటే కనెక్షన్ అయింది. ఓ గాడ్. టగ్ జగదీష్ తో ఇంకో కనెక్షన్ ఏంటంటే 36 ఫ్యామిలీ మెంబర్స్, అంతా గుంపు సంత సేమ్ టు సేమ్. మూడో కనెక్షన్ ఇంకా బ్రిలియంట్ కనెక్షన్. టగ్ జగదీష్ లో ఆ రెడ్ లైట్ ఉంటుంది చూడు, బల్బ్, 0 వాట్ బల్బ్. అది ఈ సినిమాలో నీకు ఎప్పుడు ప్రాబ్లం అయినా కానీ ఆ స్విచ్ ఆన్ నేను వచ్చేస్తాను. నేను పడుంటా ఇక్కడ బయట, నేను గుమ్మం దాటి 2 అడుగులు బయటనే పడుకొని ఉంటా. నీకు కావాల్సిన మధ్యలో పాలు మిగిలిపోతే చాయ్ చేసి తాగేస్తా. చేసి కాదు, తలు బయట పెట్టట్లా మీ గడ పాలతోటి. సో టగ్ జగదీష్ లో రెడ్ లైట్ ఉండేనా, 0 వాట్ బల్బ్. ఇందులో పింక్ బలూన్. ఓ గాడ్. ఇది టెరెస్ కి వెళ్ళి పింక్ బలూన్ ఇట్లా ఎత్తగానే వీడు ఇమీడియట్ గా ఫోన్ చేసి నువ్వు డోంట్ వరీ కామ్. ఎందుకు చెప్పినావు బోగస్, ఎందుకు చెప్పినావు? నా ఇంకో రియాలిటీ నుంచి కట్ చేసింది. నేను 10,000 ఇస్తున్నాయి ఇప్పటికిప్పుడు ఆన్ ద స్పాట్. ఒక్క ఎదవని చూపి ఇట్లా బెలూన్లు ఇచ్చి నువ్వు బెలూన్లు ఎగిరే నేను వస్తా, నీకు అమృతాజన్ కావాలన్నా, రెడ్ బుల్ కావాలన్నా, బియర్ కావాలన్నా, ఏం కావాలో చెప్పు నేను తీసుకొస్తా. నువ్వు జస్ట్ ఇట్లా ఒక బెలూన్ ఎగిరే ఇంటి పైన. ఎవడికి వస్తాయి థాట్స్? కాదు, బెలూన్ తీసుకెళ్ళి పో ఇంటి మేడ పైన ఎక్కడో అక్కడ వాట్ ఎవర్. అది కూడా నువ్వు ఎగురు అంట, నువ్వు కూడా ఎగురు.
వీళ్ళిద్దరు ఫోన్లలో SMS లో కాల్ అవుతున్నాయి. అయినా కానీ SMS లో చెప్పొచ్చు కదా నాకు ప్రాబ్లం ఉందని. లేదు, అట్లా చెప్తే అట్లా కాదు, నువ్వు బెలూన్ పట్టుకో, దాన్ని ఏదో విభా పైకి క్రియేటివిటీ వాడి దాని ప్యాంట్ పైన రాసుకుంది. మరి వీడు కూడా ఆ లెవెల్ ఆ రేంజ్ క్రియేటివిటీ వాడాలి కదా హర్ష, అందుకనే అట్లా ఇచ్చిండు. కానీ నువ్వు అయ్యో నా మైండ్ బ్లాక్ చేయకపోయి, నాకు దిమ్మ తిరుగుతుంది ఆల్రెడీ. కానీ ఈ బలూన్లు ఎన్ని అసలు ఆ బలూన్కి అన్ని రోజులు గాలి ఎట్లున్నదో నాకు అర్థం కావట్లేదు. అదే బలూన్ అగైన్ రియాలిటీ ఫెయిల్స్ మీ హియర్. కాన్స్టెంట్లీ ఫెయిలింగ్ త్రూ అవుట్ ద సినిమా. రియాలిటీ అనేది అసలు రియాలిటీకి అలర్జిక్ గా పోయారు సినిమాలు. ఓ గాడ్, నాకు ఇంకోటి ఏం అర్థం కాదంటే, వాడు ఎవడో దాని పాత సంబంధం ఒకటి, అది విభా చెప్తుంది కదా, నాకు అబ్బాయిలంటే ఎందుకు తెలుసా నమ్మకం లేదు అనుకుంటా. ఆ సంబంధం వాడు చెప్తాడు కదా, అరే ఒక్కసారి అనుకుంటూ వెళ్ళిపోతాడా. హర్ష అప్పటి వరకు రిలాక్స్, కమాన్, ఓకే, కూల్ 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 అని అంతా చేసి అర్జెంట్ పోయి బట్టలు మార్చుకుని వచ్చి వాడు కొడతాడంట. ఎట్లా నమ్ముతావు అంటే నువ్వు గమనించావు అది, వాడు వేరే బట్టలు వేసుకుని వస్తాడు వాడిని కొట్టడానికి. నేను మిస్ అయిన పాయింట్ నువ్వు గమనించా బ్రో, అందుకనే మనం ఇద్దరం రివ్యూ చేస్తాం. ఎట్లా అంటే బేసిక్ కంటిన్యూటీ అనేది ఉండదా, పైగా అదే రాత్రి కంటిన్యూటీ బాబు. అంటే నేను కొంచెం టెక్నికల్ అయిపోయిన ఆవేశంలో ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ పాయింట్లు ఈ సినిమాలో. డిస్కంటిన్యూటీ అయినా సరిగ్గా చేస్తే బాగుండు. ఏది సరిగా చేయలేదు, బేసిక్ గా తోచినట్టు చేశారు. వాడంట పొద్దునే బాగా మెత్తగా కొట్టి ఆమె ముందర ఇట్లా కూర్చోమంటాడంట పొద్దున వరకు. ఎవడన్నా మనిషి అనేటోడు ఉల్టా తిరిగి నీకు ఏం తెలుసా మా ఇద్దరు గురించి అని చెప్పి 2 చివాట్లు వాటికి ఉల్టా చెప్పి, సరే మీ ఇద్దరు నడుస్తుందంటే చెప్పు, మనం అబ్బాయిల, ఎందుకంటే నేను ఇంత మందిని చూసినా నా చిన్నప్పటి నుంచి అబ్బాయిలు అమ్మాయి కోసం కొట్టుకోవడం. ఎప్పుడైతే క్లారిటీ వస్తుంది కదా ఇద్దరు అబ్బాయిలకి, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. ఈ ఓవర్ యాక్షన్ ఉండదు. అరే పదరా నీకు నా పిల్ల ముందర నిన్ను కొడతా అంటే నేను కొడతారా నా పోరి ముందర అనుకుంటూ, అంత తెలిసి మన ఇద్దరిది వేరే పోరీలు అనుకుని ఓకే ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళు తాగుతారు ఆ రోజు రాత్రి. ఇంకోటి తెలుసా హైలైట్ జరిగిందేంటి, ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు వచ్చి 10 నిమిషాల ముందు దాన్ని హరాస్ చేయబోయాడు రోడ్డు మీద. అలాంటి పట్టుకొని కొట్టి, అంటే వాడికి ఎంత ఇది ఉంటది పోరి మీద, నీ వల్ల నేను తన్నులు తిన్నానని వాడికి ఆల్రెడీ ఉంటది. కొట్టి దాని ముందర వదిలేస్తాడు, పడుకున్న గర్ల్ ఫ్రెండ్ ముందర వదిలేస్తాడు. రాత్రంతా నువ్వు పక్కన ఉండు, నేను పోయి పడుకుంటా. అది లేచే వరకు అట్లనే చూస్తుండు, నువ్వు కళ్ళతో ఎంత ఎంజాయ్ చేస్తావు, జస్ట్ టచ్ చేయకంతే. అదే నేను పోయి పడుకుంటా ఇంట్లో. ఏంది అసలు ఏమన్నా కనీసం వాడు అది కిందికి వచ్చే వరకు నువ్వు గేట్ బయట ఉండన్నా కానీ అర్థం పడతాం. అది కళ్ళు జరగగానే వీడు పశ్చాత్తాపంతో అక్క సారీ అక్క అంటే, నాకైతే అగైన్ ఐ గాట్ డిస్కనెక్టెడ్ టు రియాలిటీ. ఈ మెటావర్స్ ఏమో కానీ నాకు దీనివల్ల రియాలిటీతో టచ్ పోయింది ఈ మూవీ తోటి. ఇంకో దగ్గర రియాలిటీతో టచ్ పోయింది, ఇంకా చాలా ఉన్నాయి. కానీ అంటే చూడు, నాకు ఒకటి చెప్పు, బొగస్ వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్తారు? అది ఇంకో హైలైట్. ఎవరేస్తారు కేసు? నాకు మర్చిపోయాను నేను. ఈ హీరో వాళ్ళ మన విభా వాళ్ళ తండ్రి సుబ్బు, మురళీ శర్మ కదా, ఆయననే వేస్తాడు కదా కేసు. వేస్తే వేరే సంబంధాల వాళ్ళు కూడా వస్తారు. ఏమని వేస్తారు, ఇట్లా అనాప్షన్ ఆఫ్ మాట్లాడుతున్నాడు, అదే విట్నెస్ లాగా పిలుస్తారు. పెళ్లి చూపులు అయినట్టు. ఏమో నేనైతే ఇప్పటివరకు కోర్టుకి వెళ్ళలే, కానీ కోర్టు కేసులో అట్లా వాదిస్తారంటే మాత్రం అగైన్ నేను నమ్మా. అక్కడ దాకా వెళ్ళావు. ఇండియాలో ఇవాళ కోర్టు కేసు వెళ్తే రేపే కోర్టుకి పిలిచి ఇట్లా జడ్జి వచ్చేసి ఇట్లా వాదించడానికి రెడీగా ఉంటాడు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు వెయిట్ చేయాలి ఆ కోర్టు డేట్ రావడానికి. అచ్చా, నువ్వు అంత డీటెయిల్కి వెళ్ళినావు, అది కూడా పాయింటే. మరి నేను అసలు మర్చిపోయిన కోర్టుకి ఎందుకు వెళ్తారు, ఎందుకంటే అంత అవుట్ ఆఫ్ టచ్ అయిపోయినాను నేను రియాలిటీకి. వీళ్ళు ఇంటి బయటకు వచ్చి 2 ఫ్లవర్ పాట్లు పగలగొడితే వీళ్ళ మామయ్య, హర్ష వాళ్ళ మామయ్య వచ్చి వీడికి బీపీ రేజ్ అయిపోయి పోలీసులను పిలుస్తే ఆగండి అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అది వెంటనే కోర్టులో ఇమ్మీడియట్ గా కోర్టు కేసు అయిపోతుంది. జడ్జి ఇట్లా వచ్చేస్తాడు, అందరు ఇట్లా వచ్చి కూర్చుంటారు. విట్నెస్ లు కూడా వచ్చేస్తారు. ఇట్లా పెళ్లి చూపులు అయిన వాళ్ళంతా, వీడు నన్ను డర్టీ మైండ్ అన్నాడు, వీడನ್ನು ఇది అన్నాడు, వాడేమో పక్కన అంతా టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇట్లా వెయిట్ చేస్తున్నాడు. సార్ మేము 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ ఈ టెర్రరిస్ట్ ని ఎక్విట్ చేయడానికి, మీరేమో డేట్ ఇస్తలేరు, ఈ చిల్లర కేసులన్నీ వాదిస్తున్నారు అనుకుంటూ. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి వీడు నన్ను వైల్డ్ గా ఆలోచించు డార్లింగ్ అన్నాడు. ఇంకో అమ్మాయి వచ్చి వీడు నీ బాడీ నీది కాదు నాది అన్నాడు. ఇంకోది వచ్చేసి వీడు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ నీకు డర్టీ మైండ్ ఉండాలి అంటాడు. అంటే వాళ్ళందరూ షాక్ తింటే హీరో ఏదో పెద్ద వాడిని అపార్థం చేసుకున్నట్టు రియాక్షన్ ఒకటి. అంటే నా అర్థము అంటే హౌలే, నువ్వు పెళ్లి చూపులకి పోయి ఫస్ట్ టైం కలిసిన అమ్మాయితో ఇలాంటి మాటలు మాట్లాడితే పాయింట్ ఏంటంటే ఆ వాడి క్వశ్చన్ కూడా కాదు, అదే అది విభా క్వశ్చన్. అవును,
వీడికి అంతగా ఇది ఉందంటే ఆ వివాహ పైన అప్పటికి ఫీలింగ్స్ లేవంటే వీడు మొహం పైన చెప్పాలి, ఇవి నన్ను అడిగింది కదా, ఆ పిల్లనే అడిగింది పోయి, నన్ను ఈయన అడిగినా ఏం కావాలా. నేను అదే అంటున్నా కదా, ఒక అబ్బాయికి ఇంత బేసిక్ ఏమంటారు కాన్వర్జేషనల్ స్కిల్ అంటారా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ కాల్డ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వాట్ ఎవర్, ఇది కూడా ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడాలి అంటే మరీ అంత ఎడ్డిగా ఉంటారు. అంటే వీడికి చెప్పావు కదా యూఎస్ నుంచి ఇండియా వచ్చేదాకా అమ్మాయి అంటే అమ్మాయి, కానీ వీడి చుట్టూ అందరు అబ్బాయిలు డాన్స్ చేస్తున్నారు యూఎస్ లో, చింగ్ జింగ్ జికాక జింగ్ జికాక అనుకుంటూ. పోయింది నాకు నాకు మొత్తం మనసంతా ఎగిరిపోయింది, మొత్తం మూడు పోయింది నాకు రియాలిటీ పైన. ఇంత మొక్క లాజిక్ లేకుండా కూడా తీశారు ఈ సినిమా అంతా. ఎట్లా తీశారంటే మా దగ్గర ఒక పాయింట్ ఉన్నది, ఒక పాయింట్ ఏంటి, పెళ్లి చేసుకున్నాక రొమాన్స్ చేయాలి, రొమాన్స్ చేస్తూ బతకాలి. ఆ ఒక్క పాయింట్ చెప్పడానికి ఇప్పుడు 2.5 గంట సినిమాలు తీయాలి. మధ్యలో ఏమైతే ఏంది, ఏమో ఆటోలు ఎగరచ్చు, ఏమైనా చూపించా అంటే నువ్వు మధ్యలో ఒక నేషనల్ జియోగ్రఫీ డాక్యుమెంటరీ విషయం నడిచిపోతుంది. లేదు, క్లైమాక్స్ జస్ట్ మా పాయింట్ చెప్పిపోతాం. అది ఉంటే ఈ నగరానికి ఏమైంది అన్నది ఫస్ట్ కాకుండా మధ్యలో పెట్టావు అనుకో, అయినా కానీ ఇట్ స్టిల్ ఫిట్స్ అంతే. ఈ హీరోయిన్ వచ్చేసి వీడికి ఇంటర్వెల్ టైంలో సడన్ గా జట్కా ఇచ్చిన తర్వాత వాడు యూఎస్కి వెళ్ళిపోతాడు. అవును, యూఎస్కి వెళ్ళిపోయాక ఇప్పుడు మర్చిపోలేకపోతాడు. నేనంటే ఏంటో నేను తెలుసుకోవాలి ఫస్ట్. అసలు నాకు వేరే వాళ్ళ ఒపీనియన్స్ మీద పోతున్నా, వాళ్ళు చెప్పిన షూ వేసుకుంటే అది టైట్ గా ఉంది, నేను ఎందుకు వేసుకుంటున్నా, ఇది రోడ్డు మధ్యలో షూ ఇప్పేసి అట్లా ఒక షూ స్టోర్ కి వెళ్తాడు. నువ్వేమనుకోనంటే నీకు నిజం చెప్తా బోగస్, నేను డైరెక్ట్ క్లైమాక్స్కి వెళ్ళిన, ఇంటర్వ్యూ వరకు చూసి తర్వాత నీకు తెలుసు కదా నా గురించి, ఓటీటీలో ఉన్న ఏకైక బెనిఫిట్ నేను ఇట్టి చూసా, వెనలకేశ్వర్ ఎక్కడెక్కడ వస్తాడని చూసా, ఎక్కడెక్కడ వచ్చాడో చూసాను, అది సెకండ్ హాఫ్. తర్వాత డైరెక్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోయాను నేను. ఆ క్లైమాక్స్ కూడా ఓన్లీ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా అక్కడ, నేను ఆ స్పీచ్ కూడా వినలే, వాడు సొంత పెళ్లిలో స్పీచ్ అవుతుంది చూడు, అది కూడా ఐ స్కిప్డ్ ఇట్. అలా రివ్యూ చేయకూడదు బ్రో, స్కిప్డ్ అంటే నాకు రియాలిటీకి వెళ్ళి టచ్ పోయింది. నేను ఏం చేస్తాను, భరించాలి అట్లా, నా బాడీ ఏం చేస్తుందో నాకు అసలు నా కంట్రోల్లో లేకుండా, బాధని నీ టార్చర్ ని మింగి అట్లా భరించాలి మన ప్రేక్షకుల కోసం. ఇదో నా గుండె పైన గ్రెనేడ్ డ్రైవ్ పెట్టుకొని చూసిన సెకండ్ హాఫ్, నీకు అర్థం కావట్లేదు. అయితే ఈ దరిద్రుడికి ఫైనలీ ఒక మ్యాచ్ ఫిక్స్ అయిందంటే కూడా నేను బాధపడ్డది. దాన్ని ఇంకో హైలైట్ ఉంది, అది ఆ మ్యాచ్ ది కూడా. సో ఈ నేనే పిలిచా విభాని, నిజంగా ఆ మాట అనగానే నాకు ఫస్ట్ దాని తండ్రిని తలుచుకున్నా తెలుసా. నేనే అక్కడ ఉంటే పక్కన జుట్టు పట్టుకొని, సార్ హాల్కి బాగా వదిలినట్టున్నాయి, చాలా పెద్ద హాల్ ఉన్నట్టుంది, ఏర్పాట్లు బాగా చేశారు, బాగా ఒక 600-700 మందికి ఫుడ్ తెప్పించారా, తెలుస్తూనే ఉంది. నువ్వు అయ్యేటోడు వెనలకేశ్వర్, కమాన్ నేను మీకు ఇస్తా సార్ షోల్డర్, నా షోల్డర్ ఇదిగో. ఎంత హౌలాగానే చేశారంటే ఆ అమ్మాయి పేరు మేఘ, ఎవడు కాదా సరే అంటే మన ప్రేక్షకులకి అర్థం అవ్వాలని రెఫరెన్స్ ఇస్తున్నా. సో హర్ష మేఘ పెళ్ళి అవబోతుంటే విభా వచ్చి స్టాండప్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, దాంతో హర్ష ఓ పెద్ద రియలైజ్ అయిపోవడము, దాంతో లేదు నేను విభానే పెళ్లి చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ గుంపు వస్తుంది, ఆ గుంపుని డెసిషన్ మేకింగ్, ఆ గుంపుని ఎదిరించే టైంలో అప్పుడు మేఘా సడన్ గా వచ్చి ఇదంతా నాకు ముందే తెలుసు, విభా నాకు ఇదంతా చెప్పిందంటే అబా అవునా అంటే నీ పెళ్లి కోసం యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కడికి ₹1,00,000 టికెట్ అయింది. ఇక్కడ మీ అయ్య కూర్చొని బక్రాగాన్లాగా, బక్రా అంటే లిటరల్ బక్రా చెప్తున్నా, ఈ సినిమాలో మేకలు చూపించారు. అది ఈస్టర్ ఎగ్. మీ అయ్యని బక్రాగాన్ లాగా హాల్ అంతా ఏర్పాటు చేయించి ఫుడ్ తెప్పించి, అంటే నాకు నిజంగా విలువ లేదు. మనుషుల కష్టజీవము, వాడి మొత్తం రిటైర్మెంట్ పైసలు అన్నీ ఆ పెళ్లి పైన వాడు వృధా చేసి ఉంటాడు. నీకు ఇంకోటి చెప్తా, ఇప్పుడు ఆలోచిస్తుండే ఈ మూవీ ఎంత డీప్ గా తీసి ఉంటుందో అర్థమైంది నాకు. ప్లీజ్ నాకు గుర్తు చేయి, నేను గుర్తు చేస్తా. నాకు అనిపించింది అప్పుడే దాని తండ్రి వచ్చి లావు ఒకటి పీకి ఫటాంగా ఒకటి మొహమ్మద్ పీకి సరిపోదు. నీకు ఈ మధ్య కాలంలో పైసలు చెట్ల కాసినాయని ఎవడో వేరే హాలాగాడు వచ్చి నీ నోట్బుక్ లో రాసిపోయాడా? నీకు ముందే ఇదంతా తెలిస్తే నువ్వు దాంతో మాట్లాడుకుంటే దాన్ని పెళ్లికి పిలిచి ఈ స్టాండర్డ్ దాని మళ్ళీ పైసలు కట్టి దాని పర్ఫార్మెన్స్ కి పైసలు కట్టి ఇప్పుడు రివీల్ చేసిన అంటే ఏంది, మనం ఇక్కడ ఏమైనా పరోపకారి పాపన్నలాగా మనం ఏమైనా పబ్లిక్ సర్వీస్ ఇస్తున్నామా? పరోపకారి పాపన్న ఈ సంతంతా ఈ ఫ్యామిలీ కోసం ఫ్రీ థెరపీ సర్వీస్ ఇచ్చినట్టుంది. ఇప్పుడు థెరపీయే కాదు, మీ థెరపీ అయింది కదా, మీరు వెళ్ళి తినండి, లేకపోతే ఫుడ్ వేస్ట్ అవుతుంది, అక్కడ కావాల్సి వస్తే ప్యాక్ చేసుకుని కూడా పోండి. నా కర్మ, నా బతుకు. ఎంత పెద్ద బక్రాగాడ్ అయిపోయాడంటే
పాపమై. ఆ మేకల్ది ఇంకా వేరే రిలేషన్ కూడా ఉంది. ఈ హీరో చుట్టుపక్కల సినిమా అంతా వాడు నేరేట్ చేస్తుంటాడు ఆ ఇద్దరు కపుల్స్ కి. వాళ్ళంతా ఏం పని పాట లేకుండా తార్లో వచ్చి వింటుంటారు చూడు. ఇదో నాకు అది మర్చిపోయినా వాళ్ళ గురించి. నేను వాళ్ళ గురించి కూడా మర్చిపోయినా నేను. ఆ చుట్టుపక్కల మేకలు ఉంటాయా, ఆ మేకలన్నీ ఆల్మోస్ట్ వీడి ఫ్యామిలీ లాగానే. నువ్వు ఫ్యామిలీ అంటున్నావా? వీడి ఫ్యామిలీ అంతా గుంపు గుంపు అట్లా తిరుగుతుంటారా సేమ్. ఆ మేకలకి ఈ ఫ్యామిలీ. నువ్వు తప్పు రీడ్ చేసినావు. అట్లా కాదు. వీడు వెళ్ళిన ప్రతి చోట అందరు బకరాలు అవుతాయని అదొక సినానిమస్ గా చెప్పారు. వీడి ఎంట్రీలోనే అన్ని మేకలు ఉంటాయి కదా, దాని అర్థం ఏంటంటే వీడు వచ్చిందంటే అందరు బకరాగాళ్ళేగా. వాళ్ళ లైఫ్ కట్టేపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడ పైసలు పెట్టుకున్నారు, ఏమేమి ఫంక్షన్లు వేసి అందరు బిస్కెట్ అవుతారు. లేకపోతే ఇంకా డీపర్ మీనింగ్ బ్రో, ఆ మేకలంతా మనము. సినిమా చూసిన వాళ్ళంతా బక్రగాళ్ళు. ఆ మేకలు ఇంకా బెటర్. కనీసం యాక్టింగ్ చేసినందుకు పైసలైనా వచ్చినాయి వాళ్ళకి. మనమే పాపం చేసినాం పోయి. అయ్యో, అవి పక్కన అక్కడ నిల్చుంటూ గడ్డంతా తినేసాయి, పెంట అంతా పెట్టేసాయి, వెళ్ళిపోయినా కూడా ఫటాఫట్ లేచినాయి రోడ్ పైన. అదే ఫటాఫట్ లేచినాయి. ఈడు ఇంకా స్టోరీ చెప్తూనే ఉన్నాడు. సాయంత్రం రాత్రి అయిపోతుంది. బక్రీద్ కూడా వచ్చింది. ఆ మేకలు కొన్ని మటన్ బిర్యానీ అని అన్ని అయిపోయినాయి. కానీ ఒకటైతే ఉన్నది, నేను ఒప్పుకుంటా. ఇదే పాయింట్. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మూవీ ఒక రకంగా బాగానే వెల్ పేస్డ్ అనిపించింది. ఇంత దరిద్రంగా ఉన్నా గానీ, ఇంత అన్రియలిస్టిక్ ఉన్నా, పేసింగ్ లో లవ్ స్టోరీ అంత స్లో లేకుండే, లవ్ స్టోరీ ఖతమే అవుతా లేకుండా ఇది కొంచెం అట్లీస్ట్ జుబ్ అని వెళ్ళింది కొంచెం మూవీ. సో అదొక నేను తప్పకుండా దానికి మార్క్స్ ఇస్తాను నేను. మ్యూజిక్ ఈజ్ హారబుల్. అమ్మో, నువ్వు పాజిటివ్స్ మాట్లాడితే ఇంకో పాజిటివ్ కూడా ఉంది నా దగ్గర. ఏంటి? ఈ సినిమా అయిపోయిందా మూవీ ఖతం? లేదు, పేసింగ్ నువ్వు అన్నట్టు ఎక్కడ డ్రాగ్ కాలేదు. ఇంకా ఈ సినిమాలో ఒకటే పాజిటివ్ పాయింట్ అంటే, నువ్వు నీ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి అన్నారు చూడు. ఆ ఫిలాసఫీ ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఫిలాసఫీ. నేను మన వాళ్ళలో అది లేకపోవడం అనేది అన్ఫార్చునేట్లీ చాలా చూసాను. అవును, అంటే యూత్ లో. దట్స్ రియలిస్టిక్ ఇది అనుకో. కానీ ఇంకోటి కూడా ఏంటంటే, ఆ రియలైజేషన్ పాయింట్ ఎట్లయితే సెటప్ చేశాడు కదా, ఆ సెటప్ నచ్చలే నాకు. చాలా ఇట్లా చల్తా అన్నట్టు అయిపోయింది అది. మనవన్నీ ఇట్లానే మొంటాజ్ లో చూపించారు. జుబ్ జుబ్ జుబ్, మళ్ళీ అమెరికన్స్ డాన్సింగ్, వీడు షూస్ ఇప్పిండి బట్టలు ఇప్పిండి అయిపోయింది. అదొక తెలుగు సినిమాలో. ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ ఉండాల్సి ఉండే. హీరో తెలివైన వాడు అంటే తెలివి చూపారు, తెలివంతా మొంటాజ్ లో తెలియదు, దిక్కులు చూడ అయిపోతుంది. అదొకటి. శ్రీకాంత్ అయ్యర్ వాళ్ళ వైఫ్ యాక్టింగ్ నచ్చింది నాకు యాక్చువల్లీ. షీ డిడ్ రియలీ వెల్ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ సీన్ లో ఎక్కడైతే ఆమె చెప్పుకుంటుంటుంది ఆ బిల్డప్, అది ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్. ఎందుకంటే జనరల్ మనలో కూడా ఎప్పుడైనా మనం ఫ్రస్ట్రేట్ అవుతే స్టార్టింగ్ నుంచి గట్టిగా మాట్లాడడం. ఒకటి చెప్తాము, ట్రిగర్ అవుతుంది, ఇంకోటి చెప్తాం, ట్రిగర్, అట్లా ట్రిగర్ పెరుగుతూ ఒక పాయింట్ లో వి బర్స్ట్ అవుట్. అది చాలా బ్యూటిఫుల్ గా చేసింది ఆమె. అంటే అగైన్ డైరెక్షన్ కూడా ఇన్వాల్వ్ అనుకో. ఐ థింక్ ఆ ఒక్క పీస్ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ హర్షాది కూడా, ఐ థింక్ హిస్ రియాక్షన్ టు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వాజ్ యాప్ట్, కరెక్ట్ గా మ్యాచ్ అయింది. సో నాకు ఆ ఒక్క సీన్ ఇట్ స్టక్ ఇన్ మై హెడ్ బేసికలీ. ఆమె ఎంత బ్యూటిఫుల్ గా ఆ ఫ్రస్ట్రేషన్, ఆ 20 years ఆఫ్ మ్యారేజ్ ఫ్రస్ట్రేషన్ ని ఇట్లా మెల్లిగా తీసుకుంటూ లాస్ట్ కి నీకేం తెలుసు అన్నట్టు ఇట్లా వెళ్ళిపోతుంది కదా. దట్ వాస్ రియలీ నైస్. ఇంకోటి, అది నేను ఒప్పుకుంటా, ఆ సీన్ బాగా వచ్చింది. సిమిలర్లీ అజయ్ దగ్గర సీన్ ఏదైతే ఉండేనో అక్కడ పొటెన్షియల్ ఉండే, కానీ ఇంత బాగా రాలే. ఏదో మొత్తం మూవీలో పొటెన్షియల్ ఉండేను. లేదు, మొత్తం మూవీలో పొటెన్షియల్ ఏం లేకుండా. నేను అంటే ఎట్లా అంటున్నా అంటే, నేను ఎప్పుడు ఆప్టిమిస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఓన్లీ పాజిటివ్ గా ఆలోచిస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఫ్రెండ్స్ అన్న సపోర్ట్ సిస్టమ్ ఏదైతే మనకు ఉంటుందో అది ఎట్లా వర్క్ అవుతుందని చూపించడం హీ కుడ్ హావ్ డన్ ఎ లాట్. ఎస్పెషలీ వెనకాలకి యుఎస్ కి వాపస్ వెళ్ళిపోయినప్పుడు హర్ష కొంచెం లాస్ట్ ఉన్నాడు, వాడికి అర్థమవుతలేదు, జీరో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక్క వెన్నెల కిషోర్ వచ్చి మ్యాగీ చేస్తా అన్నాడు తప్పితే జీరో ఇన్వాల్వ్మెంట్ ఉండే. కానీ అందరికి క్లాస్ పిక్తాడు కదా, మీరంతా ఏంది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వస్తారు, ప్రాబ్లం ఉన్నప్పుడు హీస్ ఫేసింగ్ హిస్ ప్రాబ్లమ్స్ అలోన్, లెట్ హిమ్ ఫేస్ ఇట్ అలోన్ అని వదిలేస్తారా, రండి అందరు అని చెప్పి ఇంటికి పిలుస్తాడు. ఆ మీటింగ్ దే చెప్తున్నాను నేను. ఆ మీటింగ్ లో ఫ్రెండ్స్ అనేది సపోర్ట్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం కూర్చొని వీడు బాధలు విన్నాడు, వాళ్ళు వాడేదో ఒక్కడే కూర్చొని మళ్ళీ ఇట్లా బైసప్ చూపించుకుంటూ ఫోరామ్ చూపించుకుంటూ కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా వాళ్ళు తాగేసిన ఇంకా మ్యాగీ తినిపోదామా అది ఇది అనుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళు. సో అది నాకు కొంచెం ఆఫ్ అనిపించింది. అంటే అదే దట్ వాస్ ఒక పొటెన్షియల్ అక్కడ ఉండింది. సెకండ్ ఇది ఏంటంటే అంటే డైరెక్టర్ ఇంటెండ్ చేసి ఉంటాడు, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా కానీ హౌ కెన్ నువ్వు ఒక గుంపులో ఒక్కడగా ఎట్లా ఫీల్ అవుతావు అన్న
అదొక ఏదైతే ఇది ఉంది కదా, లైక్ వీడికి ఏ సపోర్ట్ లేదు, వీడు నమ్ముకొని వచ్చాడు, వీడు నా ఫ్యామిలీ ఇంత పెద్దది ఏదో ఒకటి చేస్తారు కదా అని ఫుల్ బిలీఫ్ తోటి వచ్చాడు. కానీ అయినా కానీ వాడికి ఏమంటారు దాన్ని, ఆయనకి తెలుగులో వస్తలేదు, ఒంటరితనం. నువ్వు క్రౌడ్ లో ఉన్నా కానీ ఒంటరిగా ఫీల్ అవుతావు చూడు, ఆ పర్టికులర్ ఫీలింగ్ ని అది వచ్చేసింది వాడికి. వెన్ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకుంటాడు కదా, మా వాడిదే తప్పు, మా వాడు ఎడ్డోడు అది. ఆ ఫేజ్ లో వాడు ఎట్లయితే ఇక హెల్ప్లెస్ అయిపోయాడు వాడు. ఆ అమ్మాయి నో అంటుంది, ఆ అమ్మాయి తండ్రి తిడుతున్నాడు, మిగతా 3 సంబంధాలు తిట్టుకుంటున్నాడు, వాళ్ళ సొంత ఫ్యామిలీ కూడా తిట్టుకుంటుంది. ఆ ఫేజ్ లో వాడు ఒంటరితనం ఎట్లా ఫీల్ అయ్యాడు అనేది చాలా పొటెన్షియల్ ఉండే అనిపించింది నాకు దాన్ని పంప్ చేయడానికి. కానీ అది కూడా గాలి తగ్గిపోయింది దాంట్లో కూడా. అక్కడ కూడా రియాలిటీ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వీడిని పట్టించుకోకుండా వాళ్ళే పెళ్లి సంబంధాలకి మాట్లాడేసుకోవడము, ఒప్పేసుకోవడము అవన్నీ చేస్తుంటారు. వీడికి ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు, ఒరే ఇట్లా జరిగిందిరా, ఏదో ఫేస్బుక్ అప్డేట్ లో నీ పెళ్లి చూపులు టుడే, యువర్ పెళ్లి చూపులు డన్ అని చెప్పి ఏదో స్టేటస్ మార్క్ చేసినట్టు అలా చేశారు. ఇంకోటి వీడికి కూడా వాళ్ళు చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు అని తెలిసినప్పుడు కూడా ఒక్క మాట వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ట్రాక్ లో వాడిపోతున్నారు. దీని చుట్టూరా ఇట్లా స్టాకర్ గా చేసి పెట్టి నోట్బుక్ లో రాసి ఒక హౌలా డ్రైవర్ గా, బైక్ డ్రైవర్ గా ఉండి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారంటే ఒక మాట పోయి చెప్పచ్చు. అట్లీస్ట్ ఓకే స్టార్టింగ్ లో వాడికి ఇండివిజువాలిటీ లేదు, వాడు అట్లా చెప్పలేకపోయాడు, బొమ్మరిల్లు టైప్ అంటే ఓకే ఫైన్ ఒప్పుకుంటా. వాడు యూఎస్కి వెళ్ళి తెలుసుకున్నాడు కదా, వాడంటే వాడు ఏంటో కాన్ఫిడెంట్ గా జుట్టు పెరిగి వచ్చాయి కదా, అప్పుడైనా వచ్చి చెప్పచ్చు కదా, మీరు గమ్మనుండండి, ఆ మేఘా గీగా పెళ్లి అదంతా లైట్, నేను సెటిల్ చేస్తా. 35 మంది ఉన్నారు ఫ్యామిలీలో, ఒక్కటి కూడా నమ్మలేవు. అంటే జనరల్లీ ఇప్పుడు 10 మంది ఫ్యామిలీలోనే మనకి ఎవడో ఒక మామ కొడుకో మామనో ఎవడో ఉంటాడు, మామ జర సిగరెట్ కొడదాం పదా జర అంటే నువ్వు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్ని ఓపెన్ గా డిస్కస్ చేయాలి. అలాంటిది 35 మందికి పెట్టిండు, లైట్ తీసుకోరా భయ. సో ఎట్లా అంటే వీడు వాడి మొత్తం మేకల సంతని డిస్రెస్పెక్ట్ చేశాడు, వాళ్ళు వీడిని డిస్రెస్పెక్ట్ చేశారు, సరిపోయారు ఇద్దరికిద్దరు. అటు వీడు ఈ హీరోయిన్ కూడా సరిపోయారు, ఎవరిది తప్పు లేదు, అందరిది తప్పు, మనది తప్పు, తప్పు మనది, వాళ్ళది బాగానే ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకున్నారు. ఇక పోతే ఫైనల్ ఇస్తా నేను, నీకు ఇంకా ఉన్నాయి పాయింట్స్. ఇంకో రియాలిటీ బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే ఇది నువ్వు అసలు ఏంటో తెలుసుకో, నీ టాప్ 10 మూవీస్ ఏంటి, నీ టాప్ 10 ఫుడ్ ఏంటి, ప్లేసెస్ ఏంటి అంటారు, ఫేవరెట్ కలర్ హాబీస్. వీడు యుఎస్కి వెళ్ళి సీరియస్ గా వాడి బంగ్లాల పైన ఉన్న అద్దాల మీద ఇట్లా మార్కర్ తో రాయడం మొదలెడతాడు. ఒక అద్దం మొత్తం ఇలా టాప్ 10 ఫేవరెట్ ప్లేసెస్ అని చెప్పి ఇలా రాస్తాడు. ఫేవరెట్ బుక్స్, ఫేవరెట్ మూవీస్. నేను బుక్స్ అందుకనే నేను స్క్రీన్ పాజ్ కొట్టి ఆహాలో సరిగ్గా పాజ్ కూడా అవ్వట్లే ఆ మూమెంట్. నేను 10 సార్లు ట్రై చేసి పాజ్ కొట్టాను, బుక్స్ చదివాను. చెప్తా చూడు, నువ్వు షాక్ తింటావు. ఇంత రేంజ్ లో రీసెర్చ్ చేసావు మరి థైగ్యాబ్ రివ్యూ ఇక్కడ మామూలుగా ఉండదు, డీటెయిల్ ఉంటుంది. హీరో గాడి ఫేవరెట్ బుక్స్ బ్రో. హర్ష ఫేవరెట్ బుక్స్, వాడిని హీరో కొడుతుంది. హర్ష ఫేవరెట్ బుక్స్ మెటమార్ఫోసిస్ బై కాఫ్కా, ఫ్రాన్స్ కాఫ్కా. మెటమార్ఫోసిస్ చెప్పు. 100 years of solitude చెప్పు. ఇలాంటి బుక్స్ పక్కనే ఫిల్మ్స్ రాస్తున్నాయి. టాప్ 1 తమాషా, టాప్ 2 ఆరెంజ్, ఏ జవానీ హే దివానీ, బ్లూ. ఇది అన్నిటికంటే హైలైట్ నాకు బ్లూ. ఏమైంది తెలుసా? ఏ బ్లూ? ఆ సంజయ్ దత్ బ్లూ. అది మన చెప్తా, వాడి తమ్ముడు పేరేంది, జాయద్ ఖానా. వీడు బ్లూ వీడు కూడా ఉంటాడు, అక్షయ్ కుమార్. అవును, కైలీ మినోగ్ వచ్చి పాడింది బూమ్ చిక్కి. నేను అదే పాట గుర్తు చేసుకుని ట్రై చేస్తుండే. సో వీడు మెటమార్ఫోసిస్ చదివినోడు ఎవరికి అమ్మాయిలతో మాట్లాడే ప్రాబ్లం అయితే ఉండదు. యాజ్ ఏ ఆర్డెంట్ రీడర్ నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అల్లటప్పగాడు మెటమార్ఫోసిస్ చదవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి 100 years of solitude. 100 years of solitude అన్నటోడు పెళ్లికి సంబంధాలకి అగ్రీనే కాడు. ఇలాంటివన్నీ అంటే ఇష్టం వచ్చినది రాయడం కాదు, అదే చెప్తున్నా, రియాలిటీ కనెక్షనే లేదు. ఇంకోటి చెప్తా నీకు, ఈ సినిమాలకి బ్లూకి బుక్స్ కి రిలేషన్ చూసావు కదా ఎట్లుందో. బుక్లు ఏమో ఓ పెద్ద ఫిలాసఫీ, సినిమాలు ఏమో బ్లూ తమాషా. టాప్ 10 ఫ్లాప్ మూవీస్ రాసుకున్నాడు. పక్కనే ఫేవరెట్ స్పోర్ట్స్ ప్లేయర్స్, స్టార్టింగ్ లో నడాల్ అట్లా రాశాడు. తర్వాత లేదు ప్లేయర్స్ తర్వాత ఏం రాశాడు తెలుసా? మాంచెస్టర్ యునైటెడ్. ఓకే, నెక్స్ట్ పేరు సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ సిఎస్కే. అంటే లిస్టులో నడాల్, ఫెడరర్ ఇట్లాంటివన్నీ రాసి
రొనాల్డో రాశాడు. తర్వాత సిఎస్కే ఎస్ఆర్హెచ్ అంటే ప్లేయర్ కి టీమ్ కి తేడా తెలియని ఒక వెధవ. అది వీడు మళ్ళీ యుఎస్ లో బిజినెస్ చేస్తున్నాడు. మళ్ళీ అంత ఇల్లు కట్టాడు, కొన్నాడు మళ్ళీ. ఇవన్నీ బొగస్ నేను చెప్పినా కదా, నా రియాలిటీ తోటి టోటల్ డిస్కనెక్షన్ అయిపోయింది. ఇది రియాలిటీ కాదని నాకు అర్థమైపోయింది, ఫిక్షన్ అని అర్థమైపోయింది. కానీ అది ఎంత దరిద్రమైన ఫిక్షన్ ఉండే అంటే నా సొంత రియాలిటీని కూడా నన్ను డిస్కనెక్ట్ చేసేసింది ఆ 2 గంటలు. ఫిక్షన్ అని మనకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఫిక్షన్ కే ఇన్సల్ట్ ఇది. అసలు ఇంత మరి ఉండకూడదు. అంటే అట్లాంటి ఎవడు ఏది తీసినా కానీ ఇష్టం వచ్చినట్టు రాసేయచ్చు అంటారు, అంతే కదా. అంటే ఏదో ఒకటి బర్కేసాయి అనేసి ఇట్లా మరి అంత సీన్ అంతా క్లియర్ గా చూపించడం ఎందుకు? ఏదో వాడు రాస్తున్నాడు అన్నట్టు చూపించచ్చు కదా. ఏమోనే, నేను నీకు చెప్పినా కదా అన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసినా కొన్ని. సరే ఇంతే కదా, నీ పాయింట్స్ ఉన్నాయి ఇంకా నీ బాధలు బయట పెట్టేది? ఒకటి మిగిలిపోయింది. మేఘ ఇంత లాస్ చేసిన ఫాదర్ కి, అదొక బిజినెస్ ఉమెన్ యుఎస్ లో. మళ్ళీ అయ్యో మేఘా గురించి మాట్లాడక నా ముందర. ఓకే, తండ్రిలో పైసలు రెస్పెక్ట్ చేయని అమ్మాయిలు అంటే నాకు చెడ్డ చిరాకు. మహాసముద్రంలో లాంటి అమ్మాయిలు నాకు ఇష్టం. అది పైసలు వాపస్ తెచ్చిస్తారు, తీసుకున్న అప్పు వాపస్ టైంకి తిరిగిస్తారు, పద్ధతిగా బుద్ధిగా రెస్పాన్సిబుల్గా ఉంటారు. అలాంటి అమ్మాయిలు అంటే ఐ అప్రిషియేట్, ఐ రెస్పెక్ట్. అసలు ఈ మూవీ క్రక్స్ క్లైమాక్స్ దేనిపైన అయితే డిపెండెంట్ ఉన్నదో, నాకు ఆ కాన్సెప్ట్ పైన ఎట్లాంటి ఫీలింగ్స్ వచ్చినాయంటే, గోడ పైన పోస్టర్లు వేస్తే పిడకలు కొడతారు చూడు, అట్లా పిడకలు కొట్టాలనిపించింది ఆ కాన్సెప్ట్ పైన. కాపురం అంటే ప్రేమించడం ఒక్కటే కాదు, రొమాన్స్ చేయడం. ఎలాగలగా హౌ ఏంట్రా? ఈ చికెన్ అండ్ ఎగ్ ఫిలాసఫీ ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా? రొమాన్స్ కి కాపురంకి ప్రేమకి డిఫరెన్స్ ఏందిరా నాయన? నువ్వు అంటే నాకు ఆ డిఫరెన్సియేషన్ కూడా కనబడలే. రొమాన్స్ అంటే వర్బ్, లవింగ్ అంటే అడ్జెక్టివ్. నాకు అలా అన్ని రకాలుగా ట్రై చేసిన నేను, నాకు తప్పు పదాలు వాడారు. మళ్ళీ రొమాన్స్ అని వాడారు, మళ్ళీ దాన్ని డర్టీ మైండ్ ఉండాలంటున్నారు. ఆ రొమాన్స్ కి డర్టీ మైండ్ ఉండడం ఏంటి? ఇదిగో తెలుగు మన సంస్కృతంలో కామం అని చెప్పి ఒక వర్డ్ ఉన్నది. దాన్ని మనం నెగిటివ్ కానోటేషన్ లో వాడతాము, అది ఒకటి బాగానే ఉన్నది. కానీ కామం అంటే ఏంటి చెప్పు? ఇట్స్ అ హ్యూమన్ ఫీలింగ్, ఇట్స్ అన్ ఫిజికల్ అట్రాక్షన్ టువర్డ్స్ ఏ పర్టికులర్ పర్సన్. అది కామం అంటారు. మనం అట్లా అరే కామాంధుడా అది ఇది అనుకుంటే దానికి గలీజ్ బూత్ లస్ట్ఫుల్ ఇస్ ఆల్సో యాక్చువల్లీ ఫైన్. అది వాడాలి నువ్వు. అంటే యూ కుడ్ హావ్ యూస్డ్, నీకు నీ దగ్గర ఇన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఒక వర్డ్ తీసుకొని దాన్ని యూ కుడ్ హావ్ ఆ మొత్తం ఏమంటారు ఆ కాన్సెప్ట్ ని యూ కుడ్ హావ్, నాకు అది చెప్పడానికి వస్తలేదు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా చెప్పాలనుకున్నది ఇంటిమెసీ, రొమాన్స్ కాదు. కరెక్ట్. పెళ్లి తర్వాత ఉండాల్సింది ఇంటిమెసీ. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, అది నాకు తెలీదు. మనం కష్టపడి సమ్మరీని ఏమంటారో నేర్చుకున్నాం మొన్ననే. ఇప్పుడు 15 ఎపిసోడ్. ఇప్పుడు ఇంటిమెసీ ఎగ్జాక్ట్లీ అది వాళ్ళ చెప్పాలి. ఇంటిమెసీ అంటే మనం దాని గురించి విచారణ చేద్దాం. ఇంటిమెసీ అంటే ఒక ఆపుకోలేనంత, అంటే అన్ని విధాలుగా ఒక మనిషిని నువ్వు నీ సొంతం చేసుకుంటావు. ఇంతకంటే నేను తెలుగులో చెప్పలేను. నీకు అర్థమైందా నేను చెప్పింది? నాకు అర్థమైంది. అంటే అదే వినే వాళ్ళకి కూడా అర్థమవుతుందా ఇది ఇట్లా చెప్తే అంటున్నాం. ఎందుకంటే అన్ని రకాలుగా, అంటే ఉట్టి ఫిజికల్ గానే కాదు, ఉట్టి మెంటల్ గానే కాదు, ఉట్టి ఒక స్టేటస్ కో రిలేషన్షిప్ కోసం అనే కాదు. ఇంటిమసీ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం రాబోతున్నాయి, వాళ్ళకి ఏవి ఇష్టము ఏవి కాదు, అవి నీవి చేసుకో. అంటే ఒక పాయింట్ లో యు బికమ్ వన్ అంటారు కదా, అది ఇంటిమసీని. ఆ గమ్మే ఆ ఇంటిమసీ. ఇద్దరు మనుషులు ఒకే రకంగా, అంటే ఒకటే కలిసిపోవాలంటే ఇంటిమసీ ఇస్ ద కీ. అదే ఒక్కొక్కరు పర్సనల్ గోల్స్ అన్ని మొత్తం వాళ్ళ లైఫ్ ఒకటే పట్టరి పైన వెళ్ళిపోతుంది. ఇక అది ఇంటిమసీ వల్ల అవుతుంది. ప్రేమ, లవ్ అన్ని కరెక్ట్, కానీ అంటే ఈ కాన్సెప్ట్ కి సంబంధించినట్టు చెప్తున్నాను. దాన్ని తీసుకొచ్చి డర్టీ మైండ్ ఉండాలి, డర్టీ మైండ్ దోడ పని కొడతాడు రోడ్డు పైన, అట్లా మాట్లాడతాడు. డర్టీ మైండ్ ఉండాలి. అసలు చెప్పేదానికి డర్టీ మైండ్ కి ఎక్కడైనా సంబంధం ఉందా? అంటే నాకు అది కొలోకియలైజ్ చేసినట్టు కూడా అనిపించలే. అదే వీళ్ళు చెప్పేదానికి రొమాన్స్ కి కూడా సంబంధం లేదు. అదే అంటున్నా కదా, రొమాన్స్ కి ప్రేమిస్తే సరిపోదు, రొమాన్స్ కూడా ఉండాలి. అరే ఇంగ్లీష్ లో ఒక వర్డ్ చెప్పినా తెలుగులో, దమ్ము ఉంటే 2 తెలుగులో చెప్పి అబ్బాయి నాకు. అవునా కదా? నీకు లాజిక్ అర్థమైందా? మనం ఎంత కష్టపడుతున్నాం ఇక్కడ, మనకు రాదా ఇంగ్లీష్లో వర్డ్ చెప్పడం? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లవింగ్, ఇట్స్ ఆల్సో అబౌట్ రొమాన్స్ అంటాం. మాదొక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ పడుంది అక్కడ, విని చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. చింపేస్తే ఇంగ్లీష్ వర్డ్స్ బోగస్ అయితే ఎక్కడెక్కడో దవ్వి తీస్తాడు ఒక ఇంగ్లీష్ వర్డ్. కానీ వీళ్ళు చెప్పదలుచుకుంది ఇంటిమెసీ. అది రాక తెలియక రొమాన్స్ అని చెప్పి కొట్టారు సినిమా అంతా. అవును.
అంటే ఎట్లా ఉంటుందంటే పెళ్లి కాని వాళ్ళు వచ్చి పెళ్ళైన వాళ్ళు చెప్తున్నారు మీరు పెళ్లి తర్వాత చేయాల్సింది రొమాన్స్ చేయాలి రోజు అంటే, అందుకని ఇట్లా కొట్టుకొని వస్తున్నారు మీరు. ఎవరికి తెలుసు ఆ పెళ్ళైన ఒకటి తెలుస్తుంది వాడు బాధ లేదు. నీకేం తెలుసా, నీకు ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అసలు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇప్పుడు పెళ్లి చేసుకొని పోయారు అది యుఎస్ కి. కాదు, నాకు ఇంకో పాయింట్ ఏంటంటే, సారీ నేను కూడా చెప్తా, వాడు మరి అంత తెలుసుకున్నాడు సంబంధంకి ఎందుకు ఒప్పుకున్నాడు, నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నాడు? అదే నాకది అది అబ్సల్యూట్లీ ఇల్లాజికల్ అనిపించింది. అది అదే ఫోన్ చేసి సంబంధం మాట్లాడడం రా ఇక్కడ, దాని వెంటబడి దాన్ని ఇది చేసి లాస్ట్ అంటే సర్లే వాళ్ళ నాన్న పోయి అబద్ధం ఏదో చెప్తాడు కదా, వాడు పోయి చూడు పెళ్లి కాడు అది ఇది అని, అదంతా ఓకే. కానీ వీడు మళ్ళీ అన్ని అన్న పోలికలు నేను అంతే ఎవరికి ఎప్పటి డీటెయిల్స్ కానీ అన్ని కరెక్ట్ టైంలో అక్కలేని టైంలో కూల్ కంట్రోల్ అంటారు. కానీ అసలు కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకుంటారు. అదే కరెక్ట్ టైంకి మాటలు రావు. మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద టైం అంతా బాగా మాట్లాడు, ఫుల్ నోట్బుక్ లో బరుకుతుంటారు. ఇట్లా గోడల పైన అద్దాల పైన రాసుకుంటుంటారు. లవ్ స్టోరీలో ఆ పోరి వీడి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు రాలేదు అంటే సినిమాకి పోయినా. నేను ఎక్కడ ఉంటా నీకెందుకే సినిమాకి పోయినా. కరెక్ట్ మూమెంట్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా పొంగిపోయేస్తా బయటికి. అంతే నేను నా సైడ్ నుంచి అంతే. నేను అదే చెప్తాను అనుకున్నా, వీళ్ళకి పెళ్లి చేసుకొని పోయారు అదే క్లైమాక్స్ లో. ఇప్పుడు వీళ్ళ చుట్టాలంతా పట్టుకొని 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెప్పరా నా కొడక, నువ్వు నెలలో ఎన్నిసార్లు గుడ్ నైట్లు చెప్పావు, ఎన్నిసార్లు తగ్గింది, ఎన్నిసార్లు తుమ్మింది, బాగా లెక్కలు పెట్టుకుంటుండే కదా నువ్వు సినిమా ఎండింగ్ లో 9,000 నైట్స్ అయినా గడపాలి, ఇలా 14 సార్లు సిగ్గుపడింది ఫ్లైట్ లో అని చెప్పి. ఇప్పుడు 5 ఏళ్ళు అయినాయి పెళ్లికి అయ్యి. ఇప్పుడు చెప్పిడ మొత్తం హిసాబ్ది చూస్తా నేను నీ రొమాన్స్ ఎంత దాకా నడిచింది అనేది. 5-10 ఏళ్ళ దాకా నా రొమాన్స్ నడుస్తుందా? అన్ని ఫోరామ్స్ అనేది తగ్గిపోతాయి. 5 ఏళ్లలో పెంచుకున్న ఫోరామ్స్ తగ్గిపోతాయి. అర్థం కావట్లేదు మ్యాటర్. ఇప్పుడు చెప్పరా రొమాన్స్ బాగుందా? గిరే మంచి వాళ్ళు పడ్డారు. మజాక్ అనుకుంటారు పెళ్ళి అంటే. ఇదిగో మీ అందరికి చెప్తున్నా, మీరు ఈ మూవీలు ఎస్పెషలీ మొగోళ్ళకి అమ్మాయిలకు కూడా అనుకో అందరికి చెప్తున్నా నేను, బోగస్ నీకు కూడా చెప్తున్నా నేను. నాకెందుకు, ఎందుకంటే నాకు పెళ్ళి అంటే మజాక్ కాదు. నేను ఎప్పుడు పెళ్ళైన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడానికి నేను అంతా కూడా ట్రై చేయను. నాకు నా ప్లేస్ ఏంటో తెలుసు, నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసు. నేను ఇవన్నీ చూసి పెళ్ళంటే వా ఉంటుందని ఎవడని అనుకున్నాను అనుకో, నేను వాళ్ళకి చెప్తున్నా, కళ్ళ పైన ముఖం పైన బకెట్ నీళ్లు కోసి లేపుతాను నేను ఇద్దరికి వెళ్ళి. అంతా ఏదో నమ్మకండి ఇవన్నీ రొమాన్స్ ఇవన్నీ కాదు, చెప్పింది చేయాలి ఆడ అంతే. డిస్కషన్స్ ఉంటాయి, ఒక లాజికల్ కాన్వర్జేషన్ ఉంటుందని కాదు ఆడ. రొమాన్స్ కాదా ఉండాల్సింది, అది చేతులు పట్టుకొని ఉంచాలి. మా దాకా అనుకుంటున్నారు పెళ్ళి అనుకుంటే. అంతే, నాదైతే అంతేనా. దీనికి నేను రేటింగ్ కూడా ఇస్తలేను బై ద వే. అవునా? ఇలాంటి ఇల్లాజికల్ మూవీకి మనం లాజికల్ రేటింగ్ ఇవ్వాలా? ఎందుకు ఇస్తాం? నేను కానీ బ్రో, మనం లవ్ స్టోరీకే రేటింగ్ ఇచ్చినప్పుడు దీనికి నా దృష్టిలో అయితే లవ్ స్టోరీయే దీనికంటే దారుణంగా ఉండే. ఇది లవ్ స్టోరీ కంటే దారుణంగా లేకుండేది. ఇదో నువ్వు కపటదారి మళ్ళీ మర్చిపోతున్నావు. కపటదారి నా దృష్టిలో పాజిటివ్, అది నెగటివ్ కాదు. నేను ఎంజాయ్ చేశాను ఆ సినిమా. సరే, ఇవి మనం రేటింగ్ ఇచ్చే ముందర గుణపాఠాలకు వెళ్ళిపోదాం. అదే నా దగ్గర 2 గుణపాఠాలు ఉన్నాయి. నేను మర్చిపోయినా ఒక గుణపాఠం ఏందో. అదే ఈ సినిమా ఎఫెక్ట్. అది నేను నిజంగా మర్చిపోయినా ఒక గుణపాఠం. అసలు గుణపాఠమే మరి నువ్వు చెప్పు, ఫస్ట్ గుణపాఠం చెప్పు. నాకు తెలిసిన గుణపాఠం ఒకటే. నువ్వు నేర్చుకున్న గుణపాఠం, తెలిసిన గుణపాఠాలు నాకు మస్తు. ఈ మూవీకి సంబంధించిన గుణపాఠం చెప్పు. ఈ మూవీకి సంబంధించిన గుణపాఠం 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ సినిమా చూడకుండా ఉండాల్సి ఉండే. నాకు గుర్తొచ్చింది. అదంటే ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో మేము ఈ పాడ్కాస్ట్ కోసం చూసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా రివ్యూ చేయలేదు ఇప్పుడు దాకా. అంత దారుణంగా ఉండే ఆ సినిమా. చూసిన తర్వాత కూడా లేదు ఇది మన వల్ల కాదని చెప్పేసి రివ్యూ చేయలేదు. చంపలేసుకొని మాడుకున్నాం ఆ రోజు. ఈ సినిమా చూస్తే కూడా నాకు అనిపించింది ఈ సినిమా కూడా రివ్యూ చేయకుండా ఉండాల్సి ఉండే, అంటే చూడకుండా ఉండాల్సి ఉండే అనిపించింది నాకు. నేను చెప్పినా నీకు, కానీ వినలేను. నీ చెప్పు. నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, జోకులుగానే చూడాలి. ఎవరో అమ్మాయి వచ్చి మస్తు 4 జోకులు చెప్పింది కదా, నేను పోయి వాళ్ళ జోకులు దొంగలిచ్చి అందరికీ చెప్తానంటే అట్లా కోర్టు కేసులలో ఇరుక్కుంటావు. అది జోక్ అంటే నవ్వి బాగుంది చప్పట్లు కొట్టు బాగా నచ్చితే వెళ్ళిపో. కానీ ఆ జోక్ని నువ్వు దొంగలిచ్చి నేను యాజ్ ఇట్ ఈస్గా వేరే వాళ్ళకి చెప్తా అనడం మంచిది కాదు, చాలా అన్యాయం అది. నేను ఇంకో నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, మేకలకి బాగా ఓపిక ఉంటుంది. అక్కడే దొరుకుతుంటే ఇంత గడ్డి లేకపోయినా కానీ గడ్డి మొలిచే వరకు అక్కడే ఆగి గడ్డి తిని మరి వెళ్తాయి.
ప్రేక్షకులతో నేను అడగదలుచుకునేది ఏంటంటే బ్రో, మీకు కూడా ఈ సినిమాలో డైరెక్టర్ ఆ ఫ్యామిలీని ఆ మేకల్ని మెటఫోర్ గా వాడా అని అనిపించింది నాకైతే అనిపించింది. నాకు కూడా అనిపించింది ఆ మేకల్ని ఫ్యామిలీ వీడు ఎక్కడెక్కడ వెళ్తాడో అందరు బకరాళ్ళు అవుతారు అని చెప్పి అనిపించింది. నా రెండో గుణపాఠం ఏంటంటే ఈ చెత్త అంతా జరగకపోతుండే వీళ్ళు ఒక చిన్న పని చేసి ఉంటే. ఏంటది? గోడ పైన ప్రకాష్ రాజ్ ఫోటో పెట్టుంటే. అస్సలు అన్నిటికంటే పెద్ద గుణపాఠం అది. యుఎస్ లో అంత పెద్ద ఇల్లు కొన్నాడా? ఎన్ని గోడలు గోడలు వదిలేసాయి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, అక్కడ ఇల్లులు ఉన్నాయి, ఒక్క ఫోటో పెట్టలేదు ప్రకాష్. ఫోటో పెట్టలేదు అంటే ప్రకాష్ రాజ్ వీళ్ళకి చాలా లైట్ అయిపోయారు. ఆయనకున్న ఇది వైజాగ్ లో తీయలే కదా సినిమా. ఓకే సరే అది చేయలే, ఆయన అంత గట్సా ప్రకాష్ రాజ్ ఫోటో పెట్టకుండా. ఆ సీక్రెట్ వైజాగ్ వాళ్ళకి ఇప్పుడు దాకా రాలేదు, స్ప్రెడ్ కాలేదు ఇంకా. ఆనంద బ్రహ్మలో కూడా అదే తప్పు చేసిండు చూడు, దయాలు వచ్చేసిన. ఇంతే ఈ రెండు గుణపాఠాలు అండి. నాకు ఇంకో గుణపాఠం ఉంది. ఉందా? మన కంట్రీ కూడా గుణపాఠాలు. మన కంట్రీ కూడా బాగా డెవలప్ అవ్వాలంటే అమ్మాయిల అబ్బాయిలు రోడ్ల పైన మంచి సాల్సా, చాచా ఇట్లాంటివన్నీ జాజ్ డాన్సులు చేయండి. ఒక 5 ఏళ్లలో విజన్ 2025 కొట్టాలి మనం కూడా. ఉపేంద్ర మళ్ళీ ఓ మూవీ తీస్తాడు అప్పుడు. ఓకే సో అంతేనే, ఇంకా అంతే అయిపోయింది, ఇంకా చాలా. ఎందుకంటే రియాలిటీతో డిస్కనెక్ట్ అయినా మనకి గుణపాఠాలు ఉంటాయి. అంతే. సో అది రేటింగ్ వల్ల అవుతలేదు. మ్యాగీ ప్యాకెట్లు ఇద్దాం ఇక. ఓకే, వెనెలా కిషోర్ కోసం అని. ఇన్ ఆనర్ ఆఫ్ వెనెలా కిషోర్. వేస్టెడ్ వెనెలా కిషోర్. సీరియస్లీ చాలా వేస్టెడ్ వెనెలా కిషోర్. ఆ ఉన్న పిత్కంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా చేసిండో కానీ. బట్ నేను 4 మ్యాగీ ప్యాకెట్లు ఇస్తాను అంతే. నేను 3. నేను అర లేదా ఈసారి 3.5 లేదు 3 అంతే. ఓకే టాటా బాయ్. ఇప్పటి వరకు చాలా కష్టం అయిపోయిందండి, నాకు గ్యాస్ కూడా వచ్చింది. సో ఇంతటితో మన థై గ్యాప్ పాడ్కాస్ట్. ఈ మూవీ గురించి మీ లైఫ్ లో మళ్ళీ మేము ఈ మూవీని గుర్తు చేసినందుకు సారీ ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా. కానీ ఓకే, మీకేమనిపించిందో మాకు రాసి చెప్పండి. mindthegap@gmail.com కి. మేము కవర్ చేయని పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మీకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము చూస్తాం. ఇంకా అంతటితో మేము వింటాం అంతే, మళ్ళీ చూడము ఇక. అదే వింటాం అంతే. మీ మాటలు విని సంతోషపడతాం. అట్లనా. అన్నిటికంటే పెద్ద గుణపాఠం కానీ ఏంటంటే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి రా బాబు, అండ్ షేర్.